ఆఫీస్కి వెళ్ళొస్తా. ఆ మిన్ని, అన్నయ్య పిల్లల్ని లేటుగా వదిలిపెట్టాడు కదా, కొంచెంసేపు ఆగి లేపు. సరే చంద్ర, ఇప్పుడే వాళ్ళ నిద్ర లేపితే వాళ్ళు చేస్తే అల్లరికి నాకు పని కూడా అవ్వదు. సరే అయితే నేను వెళ్ళొస్తా. చంద్ర. ఆ? ఓ సారీ. థ్యాంక్ యూ. సేఫ్టీ ఫస్ట్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. రిద్దు, చార్వి, లేవండి. మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, లేవండి. ఏం చేసావు? మీకేం ఇష్టం? మసాలా దోశ. నీకు? మ్యాగీ. రెండు ప్రిపేర్ చేశాను. రెండు ప్రిపేర్ చేసావా? గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. మల్లగు బెడ్డ టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, పెంచర పెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకునే నా మీద ఓయ్ ఓయ్ సోండగాయ్, ఓయ్ ఓయ్ సోండగాయ్, అసలుగాలు మంగగాలు తింగగాలు చాంచనంతో ఆస్కోట్లు ఆకాళ్ళు తింకుళ్ళు. అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. డాన్స్ చెయ్యి.
వచ్చినట్టున్నాడు రా. హాయ్ చంద్ర. లే బాబాయ్. అయ్యో చంద్ర, ఏం కాలేదు కదా? అయ్యో బాబాయ్, ఏం కాలేదా? ఏం కాలేదు కానీ వాటర్ ఎలా పడ్డాయి ఇక్కడ? అంటే బాబాయ్ ఇందాక డాన్స్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ జారి కింద పడింది. నేను వెళ్ళి పిన్నికి చెప్తే డాన్స్ అయి ఫస్ట్ తర్వాత క్లీన్ చేద్దాం అంది. ఏంటి అయ్యో మిన్ని? సారీ చంద్ర, ఇంకోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటాను. ఇంట్లో ఎక్కడైనా వాటర్ గానీ ఆయిల్ స్పిల్స్ గానీ పడుంటే వెంటనే క్లీన్ చేస్తాను. మనం ఇట్లా రిస్క్ ఉందని తెలిసి బాధ్యత లేకుండా వదిలేస్తే ఇట్లానే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లోనే కాదు, రోడ్ల మీద అయినా కానీ, మనం పనిచేసే ఆఫీసులో అయినా కానీ ఇట్లా రిస్క్ ఉందని తెలిసి వదిలేస్తే ప్రమాదం ఇలానే జరుగుతూ ఉంటుంది. హౌస్ కీపింగ్ అనేది మనం పాటించుకుంటూ పనిచేస్తే ప్రమాదం జరగకుండా మనం నివారించవచ్చు. 5S అనేది మన ఇంట్లోనే కాదు, పరిశ్రమలో కూడా పాటించుకుంటూ పనిచేస్తే ప్రమాదాలు జరగకుండా అందరూ మరింత భద్రతగా సేఫ్గా ఉంటారు. హెల్మెట్ ధరించడం అనేది ఫ్యాక్టరీ ఆవరణలో కానీ మీరు బైక్ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ చాలా కీలకం, ఎందుకంటే ఇది మీ తలను గాయాల బారి నుండి రక్షిస్తుంది. ఇంట్లో మరియు ఫ్యాక్టరీలో 5S ని అమలు చేయడం వలన పరిశుభ్రమైన మరియు క్రమమైన వాతావరణాన్ని నిర్వహించడం ద్వారా ఫ్యాక్టరీ సామర్థ్యం మరియు భద్రతను మెరుగుపరుస్తుంది. వాటర్ లేదా ఆయిల్ స్పిల్లేజ్లను గమనిస్తే వెంటనే శుభ్రం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ భద్రతగా ఉంటారు. ఈ పిల్లలున్నారే, చంద్ర ఏం చేస్తున్నావు? అది చాలా బరువుగా ఉంటుంది, హెల్ప్ కావాలి. ఇదా తెలుసు కదా, జిమ్ బాడీ, ఎత్తి అవతల పడేస్తా. చూడు, జిమ్ బాడీ అంట, జిమ్ బాడీ. నీకు తెలుసు కదా, ఇద్దరం కలిసి పనిచేస్తున్నప్పుడు కోఆర్డినేషన్తో పనిచేయాలి, లేదంటే ఇద్దరికీ ప్రమాదం. నేను హెల్ప్ చేస్తానాగు. సరే. ఇంకొకసారి బాబా జిమ్ బాడీ అన్నాడేమో. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, ఒక్కరే ఇగోతో కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కానీ పనిచేయకుండా కోఆర్డినేషన్తో భద్రతా నియమాలు పాటిస్తూ పనిచేస్తే అందరూ సురక్షితంగా ఉంటారు. అందరూ సురక్షితంగా ఉంటారు. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు సరైన రిస్క్ అసెస్మెంట్ చేయకుండా పని మొదలు పెట్టవద్దు. ఇద్దరు కలిసి పనిచేసేప్పుడు కోఆర్డినేషన్తో మరియు భద్రతా నియమాలు పాటిస్తూ పనిచేయండి. ఇక్కడ పెట్టేస్తానులే, ఖాళీ ఉందిగా. వెళ్ళు. రే, మీరెప్పుడు ఫోన్లోనే ఉంటారా? మీరు కూడా ఎప్పుడు మీ ఫోన్ లోనే ఉంటారు కదా బాబాయ్. కౌంటర్ వేస్తారా?
చంద్ర, సాకెట్ ఓవర్లోడ్ అవుద్దేమో. ఆ తొక్కలో ఏమవుతుంది? నాకు తెలియని కరెంటా, నేను చూడని కరెంటా? బాబాయ్ కరెంట్ కనిపించదేమో. మళ్ళీ కౌంటర్ వేసింది. బాబాయ్ ఏమవుతుంది? లైట్లు ఆగిపోతున్నాయి, వస్తున్నాయి. బాబాయ్ ఏంటి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి? పిన్ని ఏదో కాలిపోతుంది ఇక్కడ. పిన్ని ఇక్కడ ఏదో కాలిపోతుంది, తొందరరా. చంద్ర, ముందు ప్లగ్ తీ. నా చేతులు తడిగా ఉన్నాయి, ప్లగ్ తీ త్వరగా. చంద్ర, సాకెట్ ఓవర్లోడ్ వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి. సారీ, నేను ఫోన్ చూసుకుంటా కూర్చున్నాను. ఇలాంటి ఏదో ఒక కారణాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓకే, ఇక నుంచి చాలా కేర్ఫుల్గా ఉంటాను. మ్. మన ఇంట్లో అయినా మన ఆఫీస్లో అయినా సేఫ్టీ ఫస్ట్. ఎలక్ట్రికల్ ప్రమాదాలను నివారించడానికి మరియు భద్రతను నిర్ధారించడానికి ఎలక్ట్రికల్ సాకెట్లను ఓవర్లోడ్ చేయవద్దు మరియు తడి చేతులతో ఎలక్ట్రికల్ పరికరాలను ఎప్పుడూ తాకవద్దు. భద్రత కేవలం ప్రాధాన్యత మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. మనము సురక్షితంగా, ఆరోగ్యంగా మరియు దృఢంగా జీవించడానికి మనము ప్రతిరోజూ చేసే నిబద్ధత ఇది. భద్రతను మన అలవాటుగా చేసుకుందాం మరియు ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కలిసి పనిచేద్దాం. We are deeply committed to the safety of our team and their families. Let's work together to create a safe and secure environment for all. Safety is a commitment, our culture, our way of life. Safety is the foundation of our success. We are dedicated to maintaining a safe environment at workplace. Our commitment to safety knows no boundaries, from our homes to our workplaces. Our goal is zero incidents. We are committing to promoting a culture of safety in every aspect of our lives. We believe that safety is a shared responsibility. Let's all work together to ensure a safe future for all. Every safe moment counts. We are committed to making each one matter. Catch it before it catch you. Report all near misses.